హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. తండ్రి బాధ్యతగా లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటది మనం మాటల్లో చెప్పలేమనుకోండి. భర్తగా బాధ్యత లేకపోయినా అంత ఇబ్బంది ఉండదు, కానీ తండ్రి అయిన తర్వాత మాత్రం బాధ్యత లేకుండా ఉంటే ఆ కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది. పిల్లలు ఉన్న తర్వాత చాలా బాధ్యతలు ఉంటాయి. కొంతమంది ఉంటారు ఎటువంటి బాధ్యత ఉండదు, వాళ్ళ సరదాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ అవసరాలు ఇంతవటికేను. ఇంక ఇంట్లో వాళ్ళ గురించి ఎవరి గురించి పట్టించుకోరు. నాకు ఈ రోజు అనేది ఎలా గడిచిపోయింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు అనేది గడిచిపోయిందా లేదా, ప్రతి రోజు ఎలా గడిచిపోయింది ఇంకంతే. ముందు ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి వాళ్ళకు ఉండనే ఉండవు. వాళ్ళ సుఖాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ సరదాలు ఇంకింతవటికేను. ఇంట్లో పిల్లల గురించి కానీ, ఇంట్లో వాళ్ళ గురించి కానీ వాళ్ళకి ఎటువంటి బాధ్యత ఉండదు. ఇలాంటి వాళ్ళతోటి కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతుంటారు, చాలా బాధలు పడతా ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా ఉంటాయి. కొంతమంది అయితే ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చొని తిని తిరుగుతూ ఉంటారు. కొంతమంది అయితేనేమో పని చేసినా గానీ, డబ్బు సంపాదించినా గానీ వాళ్ళ అవసరాలకి, వాళ్ళ సరదాలకు మాత్రమే ఖర్చు పెట్టుకుంటారు. ఏదో కొద్ది గొప్ప ఇంట్లోకి ఇస్తా ఉంటారు. ఆ డబ్బనేది ఇంటి ఖర్చులకే సరిపోదు. ఇంకా పిల్లల స్కూల్ ఫీజులు, చదువులంటే ఇంకా అసలుకి చాలనే చాలదు. ఇలాంటి వాళ్ళతోటి భార్య మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. ఒకవైపు కుటుంబాన్ని పోషించాలి, ఇంకొక వైపు పిల్లల చదువులు, ఇంటి ఖర్చు మొత్తం నెట్టుకొని రావాలి. కొంతమందికి అయితే ఇంటి అద్దెలు కూడా ఉంటాయి, అద్దె కూడా కట్టుకోవాలి. సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అద్దె కట్టలేదంటే ఇంకా ఓనర్లు అసలు ఇంట్లో ఉండనిస్తారా? అసలు ఉండనివ్వరు. ప్రతి నెల వాళ్ళతో గొడవలు. ఒక నెల వాయిదా వేసినా గానీ రెండో నెల అయినా డబ్బులు కట్టాల్సిందే. డబ్బులు కట్టకపోతే ఇంక వాళ్ళు ఇంట్లో నుంచి ఎల్లగొడతారు. ఇల్లు లేకపోతే ఎక్కడుంటాము? ఒక పూట తిండి లేకపోయినా ఉండగలుగుతాం, గాని ఇల్లు లేకపోతే అస్సలు ఉండలేము. ఎండైనా, వానైనా, వరదొచ్చినా సరే ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలి. సొంత ఇల్లు కాకపోయినా అద్దె ఇల్లు అయినా గానీ ఉండాలి. కరెంటు బిల్లులని, పాల బిల్లులని, పిల్లల స్కూల్ ఫీజులని ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా భర్త బాధ్యతగా లేకపోతే ఆ ఇల్లాల పరిస్థితి ఇంకా మనం మాటల్లో చెప్పలేమనుకోండి. వాళ్ళు ఏదో చిన్న చితక పనులు చేసుకుంటాను, మిషన్లు కుట్టుకుంటాను, డబ్బు సంపాదిస్తా ఉంటారు. ఆ డబ్బు ఏమో వాళ్ళ అవసరాలకు సరిపోదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఎవరు బాధ్యతగా ఉన్నా లేకపోయినా సరే ఇంటి పెద్ద తండ్రి మాత్రం చాలా బాధ్యతగా ఉండాలి. వాళ్ళు బాధ్యతగా ఉండి అన్ని బాధ్యతలు గనక సక్రమంగా నిర్వర్తిస్తే ఆ కుటుంబానికి ఎటువంటి చింత ఉండదు. చక్కగా హ్యాపీగా హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. కొంతమంది ఎలా ఉంటారు, ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కనేసాము, ఇంకా అంతే మన పని అయిపోయింది. ఇంకా వాళ్ళు బతకనేది వాళ్ళు బతకటమే. ఇంకా పిల్లల చదువులేంటి, వాళ్ళ ఖర్చులేంటి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా వీటి గురించి వాళ్ళకి ఆలోచన ఉండనే ఉండదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాళ్ళకి డబ్బు అనేది ఖర్చు అవుతా ఉంటది. ఈ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించాలంటే మనకి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే పని చేయాలి. పనులు చేయరు, డబ్బు సంపాదించరు. వచ్చిన డబ్బు సరదాలకి, జల్సాలకి ఖర్చు పెట్టుకుంటారు. మరి అవసరమైనప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అవసరం కోసం ఎక్కడో చోట అప్పు అయితే చేస్తారు. అప్పు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ అవసరం తీరుస్తారు. ఇంకా అంతటితో మన బాధ్యత అయిపోయిద్దా? అయిపోదు. అప్పు తీర్చాలి కదా, అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు. అప్పు అయితే తీసుకొస్తారు, ఆ అవసరం తీరుస్తారు. తీర్చేసి ఇంకా అప్పు సంగతి మర్చిపోతారు. మళ్ళీ అప్పు తీర్చాలి కదా, ఇంకా ఆ విషయం వదిలేస్తారు. మళ్ళీ యథామామూలే. మళ్ళీ డబ్బులు సంపాదించినా సరే వాళ్ళు జలసాలకి, సరదాలకు వాడటం, ఇంట్లో కొద్ది గొప్ప ఇవ్వటం. ఇంకా వాళ్ళు మాత్రం మారరు. కొంతమంది ఉంటారు 1-2 సంవత్సరాలు కొంచెం సరదాగా జల్సాగా తిరిగినా సరే తర్వాత వాళ్ళ బాధ్యత అనేది తెలుసుకొని ఇంకా కొంచెం ఖర్చులు తగ్గించుకొని డబ్బులు సంపాదించుకోవటం, వచ్చిన డబ్బులను జాగ్రత్త చేసుకోవటం అలా చేస్తుంటారు. కొంతమంది ఉంటారు వాళ్ళు ఎన్నాళ్ళైనా సరే మారరు. అప్పిచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళే ఇస్తారు కదా అని. మరిన్ని రోజులు మనం అప్పు తెచ్చకపోతే ఊరుకుంటారా? ఊరుకోరు. మన ఇంటి మీదకి గొడవలకు వస్తారు. దానివల్ల ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉండరు, అప్పు తీసుకున్న వాళ్ళు వాళ్ళు బయటకి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇంటి మీదకి వచ్చి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర డబ్బు అనేది ఉండదు. ఇంట్లో అవసరాలు తీర్చుకోవడానికే డబ్బు అనేది ఉండక సతమతం అవుతా ఉంటారు. ఇంకా అప్పులు తీర్చుకోవడానికి డబ్బు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? రాదు కదా. ఇటువైపు ఇరుగు పొరుగు చూస్తారని అవమానం, ఒకవైపు అప్పు తీర్చలేక నలిగిపోతా ఉంటారు అనుకోండి.
ఈ అప్పుల వాళ్ళు ఇంటి పెద్ద దగ్గరికి వెళ్ళి వాళ్ళను గొడవ చేసి బజారుకి లాగారనుకోండి, ఇంకా అప్పుడు వాళ్ళు అప్పు తెచ్చడానికి ఏం చేస్తారు, ఇంకొకళ్ళ దగ్గర అప్పు తెస్తారు. లేదనుకోండి, ఇంకా వాళ్ళకున్న ఆప్షన్ ఏంటిది, ఏదన్నా ఆస్తులు ఉంటే అమ్ముతారు. ఉండటానికి సొంత ఇల్లు లేని వాళ్ళు ఇంకేం అమ్ముతారు, ఏమి అమ్మరు. ఏదన్నా భూమి పరంగా స్థిరాస్తులు ఉన్నా, బంగారం ఉన్నా, ఇంకా అలాంటివన్నీ అమ్ముతా ఉంటారు. ఇంకా భార్యకి పుట్టింటి వాళ్ళు ఎంతో కొంత బంగారం ఇస్తారు కదా, ఇంకా అవి తాకట్టు పెట్టడం, ఆ తాకట్టు డబ్బులు తీసుకురావటం, కొంచెం అప్పు తెచ్చడం, కొంచెం వాళ్ళు సరదాలకు వాడుకోవటం. ఆ తాకట్టు పెట్టిన బంగారం కూడా బయటికి తీసుకొస్తారా, తీసుకురారు. ఇంకా బంగారం గురించి ఎవరు అడుగుతారు, ఇంట్లో వాళ్ళే కదా. ఇంట్లో వాళ్ళనైతే వీళ్ళు లెక్క చేయరు, పట్టించుకోను కూడా పట్టించుకోరు. ఇంకా అప్పు ఇచ్చింది బయట వాళ్ళు కాబట్టి బయట వాళ్ళ గోల భరించలేక వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెడతారని చెప్పేసి వాళ్ళ అప్పు అయితే తీరుస్తారు, కానీ ఇంకా ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోరు. పాపం వీళ్ళు ఏం చేస్తారు, ఒక పూట తిని తినకు కష్టపడి చేపించుకున్న బంగారం కదా, బంగారం పోగొట్టుకోలేక ఒక పూట తిని తినక ఎంతో కొంత దాచిపెట్టుకొని ఆ బంగారం విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇంట్లో వాళ్ళు. కొంతమంది ఏమో తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని విడిపించుకోగలుగుతారు, కొంతమంది ఏమో విడిపించుకోలేక పోగొట్టుకుంటారు. పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నాంరా, ఈ బాధ పడలేకపోతున్నాం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దీనికి అసలు కారణం ఇంటి పెద్దకి బాధ్యత అనేది లేకపోవటం. ఇంటి పెద్ద గనక బాధ్యతగా ఉంటే ఈ కష్టాలు అనేవి రానే రావు. ఆ భార్యకి పిల్లలకి ఎటువంటి కష్టం లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎంతో కొంత సంపాదించుకుంటారు. నెలకు 10,000 సంపాదించుకున్నా దానికి తగ్గట్టు ఖర్చులు పెట్టుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఒకరి చేత మాట పడాల్సిన అవసరం ఉండదు. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ పెట్టుకొని సరదాలు జలసాలు చేస్తే నలుగురి చేత మాటలు పడాల్సి వచ్చింది, అప్పులు పాలైపోతారు. అప్పులు తీర్చుకోలేక ఇంకా ఆత్మహత్యల వైపు కూడా వెళ్తుంటారు చాలా మంది. ఇంకొంతమంది ఏమో ఐపీలు పెట్టి తిరుగుతూ ఉంటారు అప్పులు తీర్చకుండా. వీళ్ళైతే ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తూ ఉంటారు. ఎక్కడ దొరికితే అక్కడ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ దగ్గర అప్పులు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే కొన్నాళ్ళు గడిచిపోయింది, కానీ కొన్నాళ్ళకి ఎవ్వరు నమ్మరు వీళ్ళని. అవసరం అని వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినా సరే ఎవ్వరు రూపాయి కూడా ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే నమ్మకం అనేది కోల్పోయిన తర్వాత ఇంకెవరు నమ్ముతారు, ఎవ్వరు నమ్మరు. ఇంకొంతమంది ఉంటారు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. సంపాదించిన డబ్బుల్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనేది తెలియదు వాళ్ళకి. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. 1,00,000 రూపాయలు సంపాదించినా గానీ ఆ డబ్బులు అనేది ఎలా జాగ్రత్త చేసుకోవాలి, రేపు ఫ్యూచర్ కి ఎలా దాచిపెట్టుకోవాలి అనే ఒక ప్లాన్ లేక వాళ్ళు కూడా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఒకరి ముందు చేయి చాచాల్సిన పరిస్థితి వచ్చింది. నేను నెలకు 1,00,000 సంపాదిస్తున్నాను, 2,00,000 సంపాదిస్తున్నానని సరదాలు జలసాలు చేస్తుంటారు. పిక్నిక్ వెళ్ళటం అని, రెస్టారెంట్లకు వెళ్ళటం అని, సినిమాలకు వెళ్ళటం అని, ఇంకా టూర్లు వెళ్ళటం అని లక్షలు లక్షలు వేలుకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. వచ్చినట్టు ఖర్చు చేయటము, సరదాగా జల్సాగా ఉన్నామా లేదా, ఇంకా వీళ్ళ ఆలోచన అనేది దీని మీదే ఉంటది. కానీ రూపాయి అనేది దాచిపెట్టుకుందాము, రేపు ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉంటది, భవిష్యత్తు కోసం దాచిపెట్టుకుందాం, సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఇంక ఈ ఆలోచన అనేది వాళ్ళకు ఉండదు. పెళ్ళైన కొత్తలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు సరదాగా జల్సాగా ఉండొచ్చు. తర్వాత అక్కడి నుంచే చాలా బాధ్యతలు ఉంటాయి. పిల్లల స్కూల్ ఫీజులు లక్షలు లక్షలు పెట్టి చదివించుకోవాలి. 1,00,000 రూపాయలు జాబ్ చేస్తా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించలేరు, తక్కువ స్కూల్లో చదివించలేరు, ఎక్కువ ఫీజులు కట్టాలి. మనం చిన్న స్కూల్లో చదివించడానికి ఇష్టపడినా గానీ ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అని భయం చెప్పున కూడా పెద్ద స్కూల్లో చదివించాల్సిన అవసరం వచ్చింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ముందే డబ్బు అనేది పొదుపు చేసుకొని జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకోవాలి. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చాలా ఖర్చులు వస్తున్నాయి. వాళ్ళ అసలు హాస్పిటల్ ఖర్చు దగ్గర నుంచి వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసేంత వరకు ప్రతి ఒక్కటి డబ్బుతోనే కూడుకోనుంది. కుటుంబ పెద్ద మాత్రం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే మనిషి అయితే మాత్రం ఆ కుటుంబం అనేది ఎప్పటికీ ఇంకా అలాగనే ఉండిపోయింది, ఇంకా డౌన్ లోనే ఉండిద్ది. వాళ్ళు ఎన్ని డబ్బులు సంపాదించని ఎంత ఆస్తిపరులైనా కానీ ఇంకా అలాగనే ఉండిపోతారు. ఇంకొంతమంది ఉంటారు, పెద్దవాళ్ళు పూర్వీకులు ఆస్తి మొత్తం ఇస్తారు. వాళ్ళు కష్టపడి సంపాదించి చాలా జాగ్రత్త చేసి వీళ్ళకి అప్పచెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు, నాకు చాలా ఆస్తి ఉంది, మా నాన్న చాలా సంపాదించి నాకు ఇచ్చాడు, నేను పని చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకా కూర్చొని తింటారు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా, కొన్నాళ్ళ పాటు తింటారు ఉన్న డబ్బులతోటి. ఇంకా బారుకి అలా గడవాలంటే గడవదు కదా, ఇంకేం చేస్తుంటారు, వాళ్ళ తండ్రి కష్టపడి తినకి ఇచ్చిన ఆస్తులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్ముకుంటా వస్తారు.
నీ పెద్దవాళ్ళు నీకు ఆస్తులు పోగొట్టకుండా జాగ్రత్తగా అప్పచెప్తేనే కదా నువ్వు సరదా చేసినా జలసాలు చేసినా కూర్చొని తిన్నా జరిగిపోతుంది. అదే విధంగా నువ్వు కూడా ఆ ఆస్తులు అనేవి జాగ్రత్త చేసి బాధ్యతగా ఉండి నీ పిల్లలకు అప్పచెప్పాలి కదా. ఆస్తుల్ని పెంచినా పెంచకపోయినా సరే ఉన్న ఆస్తులు పోగొట్టుకోకుండా మన పిల్లలకు బాధ్యతగా అప్పచెప్పాలి. అదే మన పూర్వీకులు ఆస్తులు మొత్తం పోగొట్టి మన చేతికి చెప్పిచ్చారనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటది? కూలీ నాలీ చేసుకుని బతకాల్సి వచ్చింది. వాళ్ళు జాగ్రత్త చేయబట్టే కదా మీరు సరదాగా ఎంజాయ్గా ఉంటున్నారు. బతికినంత కాలం ఎంజాయ్గా ఉండాలి, సరదాగా ఉండాలని వాళ్ళు కూడా అలాగే చేస్తే మీ పరిస్థితి ఏమయ్యేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకనే మనం కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఏదో ఆస్తులు ఉన్నాయి, నాకు బోలెడు ఆస్తి ఉంది, కూర్చొని తిన్నా తరగదా అనుకొని ఏ పని పాట చేయకుండా అలాగ కూర్చొని తిన్నారనుకోండి, ఉన్న ఆస్తులు మొత్తం కరిగిపోతాయి. రేపు మీకు పుట్టిన పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు. ఒకరి ముందు చేయి చాచాల్సి వచ్చింది. ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఇంటి మీదకి వచ్చి గొడవలు చేయను, నానా హంగామా గందరగోళంగా అందరి చేత మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఒకరి అనే పరిస్థితి నుంచి ఒకరి చేత అనిపించుకునే సిచ్యువేషన్ అనేది మనకు వచ్చింది. దీనికి మెయిన్ కారణం ఇంటి పెద్ద అనేది బాధ్యతగా లేకపోవటం. ఇంటి పెద్ద మాత్రం వచ్చిన డబ్బుని సరదాలకి జలసాలకి గనక వాడుకుంటే ఆ కుటుంబం అనేది రోడ్డున పడిద్ది. అతనిని నమ్ముకొని వచ్చిన భార్యకి జీవితం మీద విరక్తి అనేది వచ్చింది. అలాంటి పరిస్థితి అనేది అసలు రానివ్వకుండా ఉండాలి. కుటుంబ పెద్ద ఎంత బాధ్యతగా ఉంటే ఆ కుటుంబం అంత చల్లగా ఉంటది. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.